ఒక దేశంలో నీ పేరు, నీ మతం, నీ జీవితం నిర్ణయిస్తే ఆ దేశం నిజంగా స్వేచ్ఛలో ఉందా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ ఒక పెద్ద నేరం కాదు, ఒక పెద్ద స్కామ్ కూడా కాదు. కానీ ఈ దేశ మనస్తత్వాన్ని బయలు చేసే ఒకే ఒక వాక్యం. ఈ వాక్యం చెప్పినవాడెవరు? దీనివల్ల ఎందుకు గొడవలు? అసలు నిజమేంటి? ఉత్తరాఖండ్ కోట్ ద్వార్ అనే ఒక చిన్న పట్టణం ఉంది. అక్కడ వకీల్ అహ్మద్ అనే 70 ఏళ్ళ వృద్ధుడు ఉన్నాడు. ఆయన ఒక చిన్న షాప్ నడుపుతున్నాడు. ఆ షాప్ పేరు బాబా స్కూల్ డ్రెస్. ఇంతవరకు అంతా నార్మల్. కానీ ఒకరోజు కొంతమంది జనాలు వచ్చి ఆయన షాప్ మీద గొడవ పడుతున్నారు. నువ్వు ముస్లిం కదా, నువ్వు ఎందుకు బాబా అని పేరు పెట్టుకున్నావు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే ఈ షాప్ క్లోజ్ చేయాలి, లేదంటే బాబా అని పేరు తీసేయాలని కొంతమంది ఆయన మీద, ఆ వృద్ధుడి మీద గొడవకు దిగారు. ఇక్కడ ఇష్యూ షాప్ పేరు కాదు. ఇష్యూ ఏంటంటే ఆ మనిషి వెనుకున్న మొత్తం. ఇక్కడ ప్రాబ్లం పేరు కాదు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ వృద్ధుడు ముస్లిం అనే ప్రాబ్లం. ఇప్పుడే ఆ గొడవలకి దీపక్ కుమార్ ఎంటర్ అయ్యాడు. ఆయన ఒక జిమ్ ఓనర్, సాధారణ పౌరుడు. అతను అడిగిన ప్రశ్న ఏంటంటే, చట్టంలో ఎక్కడుంది మతం చూసి షాప్ పేరు పెట్టాలని? అప్పుడు చాలామంది ఆయన మీద రివర్స్ అయ్యి, నీ పేరేంటి, నువ్వు ఎందుకు ఈయనకి సపోర్ట్ చేస్తున్నావు, నీ పేరేంటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పిన పేరు ఏంటంటే, అసలు మొహమ్మద్ దీపక్ అంటే ఏంటి, ఆయన ఎందుకు ఆ విషయం చెప్పినాడంటే, ఇక్కడ ఒక విషయం క్లియర్గా మనకు అర్థమవుతుంది. అతని అసలు పేరు మొహమ్మద్ దీపక్ కాదు. అతని మతం మారలేదు, మార్చలేదు. అతని పేరు దీపక్ కుమార్. అయితే ఎందుకు అలా అన్నాడు? ఎందుకంటే మతం పేరుతో జరుగుతున్న వేధింపులు ఎదురు తిరగడానికి, హిందూ ముస్లిం అనే గొడవలు లేవని చెప్పడానికి, భారత రాజ్యం పక్కన నిలబడ్డానికి. ఈ ఒక్క వాక్యం ఒక అబద్ధాన్ని సమాజానికి చూపించడానికి. ఈ వీడియో చాలా వైరల్ అయింది. దేశమంతా ఈ వీడియో గురించి మాట్లాడుకున్నారు. ఇతని జిమ్ ముందు నిరసనలు జరిగాయి, బెదిరింపులు జరిగాయి, దేశద్రోహి అనే ముద్ర వేయడం జరుగుతుంది. ప్రశ్న ఏంటంటే, ఒక వృద్ధుడి కాపాడడం నేరమా? మేమంతా సమానత్వం మాట్లాడటం తప్ప. ఇక్కడ చాలామంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది హేట్ చేస్తున్నారు. కానీ ఆయన చేస్తున్న దానికి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన రాజ్యాంగంలో ఏముంటుందంటే, అందరికీ సమాన హక్కులు ఉంటాయి. మతం ఆధారంగా వివక్ష చేయరాదు. మతం మనల్ని విడగొట్టడానికి కాదు, మనిషిని మనిషిగా చూడడానికి ఉండాలి. ఒక పేరు కాదు, ఒక ప్రశ్న కాదు, ఒక అబద్ధం కాదు, ఒక హెచ్చరిక కాదు. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? దీపక్ కుమార్ చేసింది కరెక్టా? ఒకవేళ మీరు కరెక్ట్ అనుకుంటే కామెంట్ సెక్షన్లో వీఆర్ ఇండియన్స్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.